ఎరుగరు. చాలండి, ఇన్ని మాటలు అన్నాడు. ఇర్మియా గ్రంథములో ప్రమిట్ల చదవబడ్డ వచ్చిన భాగంలో ప్రాణమా బాకానాదం ఏం చేయబడుతుంది? వినబడుచున్నది కదా. వినండి, బాకానాదం ఇశ్రాయేలు ప్రజల్లో ఎప్పుడెప్పుడు బాకానాదం ఊస్తారంటే 1కి 9 సార్లు ఊస్తారంట. ఎందుకు వాళ్ళు అట్లా బాకానాదం ఊదుతారు అని అంటే ఆ సంకేతం ఏంటంటే, తెలియజేసే అంశం ఏంటంటే శత్రువు వస్తున్నాడు, శత్రువు సమీపిస్తున్నాడు, యుద్ధ ఘోష ఏం చేయబడుతుందంట? వినబడుచున్న జరగబోతుంది, మీ గుడారాలను ఏం చేయబడబోతున్నాయి? దోచుకొనబడబోతున్నాయి అని. ఎప్పుడైనా యుద్ధ ఘోష వినపడితే ఇశ్రాయేలు దేశంలో ప్రమిట్లారా బాకానాదం వినపడుద్దంట. 1కి ఎన్నిసార్లు అంట? 9 సార్లు. ప్రాణంతో ప్రమిట్లారా అక్కడ చెప్పుకున్న మాట ఏంటంటే యుద్ధ ఘోష వినపడుతుంది కదా. హల్లెలూయా. అంటే ఇశ్రాయేల్ దేశంలో ఉన్న గొప్పతనం ఏంటంటే, ఈ మధ్య టీవీలో మీరు చూస్తున్నట్టుంది, చూసారండి? ఇశ్రాయేల్ ప్రజల గురించి అద్భుతమైనటువంటి ప్రశంసలు తెలుసా? ఏం చెప్పారు చెప్పాలంటే, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సైన్యం అద్భుతమైన సైన్యం అని చెప్పారు. అసలుకి ఎక్కడైనా ఏ దేశానికైనా ఇంతమంది సైన్యం ఉంటారని చెప్తారు, కానీ ఆ దేశానికి ఇంతమంది సైన్యం అని చెప్పలేరు. ఎందుకంటే ఇంటికి ఒకరు ఉంటారంట సైన్యం. అక్కడ సిస్టమ్ ఏంటంటే ప్రైమిట్లరా ఏదో ఉద్యోగం చేసేదానికంటే ముందు 3-4 సంవత్సరాలు మిలిటరీలో పనిచేయాలంట. ముందు చేసినాకనే ఏదైనా ఒక ఉద్యోగం ఇస్తారంట. అంటే ఎందుకంటే యుద్ధ వాతావరణం ఎప్పుడు వచ్చినా కూడా ఆ ఘోష వినపడద్దంటే, ఆ స్వరం వినపడద్దంటే వాళ్ళు తింటున్నా, పడుకున్నా, ఇప్పుడే చపాతీ వేసుకొని కాల్చుకొని తింటన్నా, బిర్యానీ వండుకొని తింటన్నా, ఇంకా ఏ పరిస్థితుల్లో ఏ విధంగా ఉన్నప్పుడు ఉన్న బలంగా ఆ యుద్ధ ఘోష వినపడగానే అందరూ కదందుకు యుద్ధంలోకి వస్తారంట. హల్లెలూయా. సంగమా గమనించండి, నీ ప్రాణమునకు చెప్పేదేం చెప్పాలా? ప్రభు రాకడ సమీపం తెలుసుగా మీ అందరికీ, అమ్మా తెలుసు కదా. ఈరోజు ఎక్కువ వినపడేదానికంటే మరింత ఎక్కువ, ఒకప్పుడు కంటే ఇప్పుడు ఎక్కువ వినపడుతుంది. ఏం వినపడుతుందని ఆలోచన చేస్తే ప్రేమికులారా, దేవుడు రాకడ ఏం కాబోతుందంటే సమీపించబోతుంది. కలిగి ఉన్న రక్షణ కాపాడుకో, విశ్వాసాన్ని కాపాడుకో. కడవరి దినాలు ఎలా ఉంటుందో దేవుడు చెప్పాడు ముందస్తుగానే. స్వార్థప్రియులు అవుతారంట, ఇంకా ప్రేమికులారా తల్లిదండ్రులకు అవిధేయులు అవుతారంట, సుఖానుభవాన్ని కోరుకుంటారంట, ఇంకా పైకి భక్తి గలవారు ఉంటారు, కానీ లోపల ఏముండదంట? శక్తి ఉండదంట. అర్థమవుతుందా? సాతాను వాడి కాలం కొద్దిగా ఉందని ఎరిగి వాడు ఎన్ని రకాలుగా భయంకరంగా వాడు ప్రేమికులారా విజృంభిస్తున్నాడో నేటి దినాల్లో మనకు కనపడతా ఉంది. గమనించండి, నువ్వు నీ విశ్వాసాన్ని కాపాడుకుంటే చెప్తున్నాను సంగమా, ప్రభు వచ్చినప్పుడు ఏమి వినపడదంట? బైబిల్లో ఏముందమ్మా? ఆయన వచ్చినప్పుడు ఎట్లా వస్తాడంట? మౌనంగా వస్తాడా? మౌనంగా వస్తాడు. ఎట్లా వస్తాడు ఆయన? ఆర్భాటముతోనూ, ప్రధాన దూతల శబ్దముతోనూ, కడబూర ఏంటట ధ్వనితోనూ, నేడో రేపుని యేసయ్య రాబోతున్నాడో. అపవాది జోతుకుంటున్నాడు, ఎంత నాశనం చేయాలంత నాశనం చేస్తున్నాడు. వాడి దినాలు కొద్దిగా ఉన్న విజృంభిస్తున్నాడు. ప్రేమికులారా, మనం మేలుకోవలసిన సమయం. ప్రభు రాకడకు మనం ఏం చేసుకుంటున్నా? సిద్ధపరచుకోవాల్సిన సమయం. ప్రాణంతో చెప్పు, ఎప్పుడు వినపడ్డా కూడా ఎత్తబడాలి ప్రాణమా. ఎప్పుడు వినపడ్డా ఏంటంట? రెడీగా ఉండాలి ప్రాణమా. ఎప్పుడు వినపడ్డా ఆ స్వరం ఎమ్మటి ఎత్తబడాలి. ఆ మహిమాన్వితమైనటువంటి అనుభవాన్ని నువ్వు చూడాలి ప్రాణం అని చెప్పు. ప్రాణాన్ని. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి 62 అధ్యాయం 5వ వచనంలో ఉంది, నా ప్రాణమా యెహోవా నమ్ముకొని మౌనంగా ఉండు, ఆయన యందే నీకేం కలుగుతుంది? నిరీక్షణ కలుగుతుంది. ఏం చెప్పాలి నీ ప్రాణంతో? ఒకటి బలం పుంజుకొని ముందుకు సాగుమని చెప్పాలి. 2 తొందరపడకు, యెహోవా యందు ఏం చేయి? నిరీక్షణ నుంచి ఇంకా యెహోవాని ఏం చేయి? స్తుతించు. 3వది ప్రాణం చెప్పు, రేపో మాపో ప్రభు రాకడొస్తుంది. కడబూర స్వరం ఏం చేయబడబోతుంది? వినబడబోతుంది. ఎత్తబడాలి. ఇంకా అవివేకుల్లాగా ఉన్న, జ్ఞానం లేకుండా ఉన్నారంట, మందమతులుగా ఉన్నారంట, ఆదమరుచుంటున్నారంట.
ఇలాంటి పరిస్థితులు ప్రేమికులారా క్రైస్తవ సంఘాల్లో దాపురించే ప్రభు ఆ రోజులో చెప్పాడు, యుద్ధ ఘోష వినపడుతుంది, వాడి రాజ్యం కూలిపోబోతుంది, వాడు ఏం చేయాలని చేస్తున్నాడు, దినములు కొద్దిగా ఉన్నాయని భయంకరంగా వాడు విజృంభిస్తున్నాడు. మీరు మాత్రం సిద్ధపడండి, ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడడానికి ప్రాణంతో చెబితేనే ప్రభు కొరకు నమ్మకస్తులుగా జీవించగలుగుతాం, తుదవరకు ఈ విశ్వాస యాత్రను కొనసాగించగలుగుతాం. కానీ వచ్చినప్పుడు ఎత్తబడగలగలం. హల్లెలూయా. అట్టి కృప అందరికీ దయచేయనట్లుగా ఈ మాటలు మన వెనుకలో ప్రభు దీవించునుగాక. అందరూ తల్లు వచ్చండి. చిన్న ప్రార్థన. కొన్ని విషయాలు నువ్వు నో అని చెప్పలేకపోతున్నావు. కొన్ని విషయాలు నేను కాదని చెప్పలేకపోతున్నావు. నీకు బలం అవసరం నో అని చెప్పాలంటే నా కుమారుడా దేవుని కృప చేత బలవంతుడు కమ్ము అంటాడు తిమోతితో పౌలు. కొన్ని నువ్వు నో చెబుతున్నావా, ఎస్ చెబుతున్నావా? నో చెప్పాల్సిన దగ్గర ఎస్ చెప్తున్నావు, ఎస్ చెప్పాల్సిన దగ్గర నో చెప్తున్నావు. నువ్వు నేను చెప్తున్నాను ఆనుకో, కృప ఆ బలం మీద ఆనుకో, ఆయన శక్తి మీద ఆనుకో. చెప్పు, నీ ప్రాణంతో చెప్పు. ముందుకే సాగిపో. అబద్ధాలాడని చెప్తుంది, నో అని చెప్పాలి. నువ్వు ఇతరుల మీద భయంకరంగా నిందించు అని చెప్తుంది, కొన్నిసార్లు నో అని చెప్పాలి. కొన్ని బలహీనతలు నీలో ఉన్నాయి, అవి నో అని చెప్పాలంటే నీ శక్తి వల్ల కాదు, నీ సామర్థ్యం వల్ల కాదు, నీకున్న తెలివితేటల వల్ల కాదు, నీకున్న ఏది కూడా నీకున్న బలహీనతల నుంచి నేను విడిపించలేవు. యేసయ్య శక్తి నీకు కావాలి, యేసయ్య బలము నీకు కావాలి. అడుగుతావా చేతులు, నాకు ఆ బలం ఇవ్వండి, నాకు ఆ బలం ఇవ్వండి, నాకు ఆ బలం ఇవ్వండి. నీ ప్రాణంతో చెప్పు, ప్రాణమా నువ్వు బలం పొందుకొని ముందుకు వెళ్ళాలి. చాలా ప్రయాణం ఉంది నీ కొరకు, చాలా నీ దేవుడు నీ కొరకు సిద్ధపరిచాడు. దేవుడు దాచుంచిన మేలు నీ కొరకు ఉన్నాయి, వాటిని పొందుకోవడానికి శ్రేష్టమైన వాళ్ళు ఇంకా నీ కొరకు దాగి ఉన్నాయని చెప్పు నీ ప్రాణంతో. నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది. లేకపోతే చతికిల పడిపోతావు, లేకపోతే నీ జీవితంలో సందేహం, సంశయాలు, కలవరాలు, ఆందోళన, నైరాశ, నిర్లిప్తత, ఒక అడుగు ముందుకు వెయ్యలేని పరిస్థితి కూడా వస్తుంది కొన్నిసార్లు ఈ ఆధ్యాత్మికమైన జీవిత ప్రయాణంలో. చేతులెత్తారా? నిన్ను గని పిలిచిన దేవుడు మరచిపోతాడా? నిన్ను గని పిలిచిన దేవుడు మరచిపోతాడా? సోలిపోవలదు మనసా, సోలిపోవలదు, సోలిపోవలదు మనసా, సోలిపోవలదు. నిన్ను గని పిలిచిన దేవుడు మరచిపోతాడా? నిన్ను గని పిలిచిన దేవుడు మరచిపోతాడా? సోలిపోవలదు మనసా, సోలిపో. చెప్పు నీ ప్రాణంతో, సోలిపోవలదు, సమస్యల మాకు, అధైర్య పడమాకు, కలవర పడమాకు, తొందర పడమాకు, కృంగిపోమాకు. చెప్పు నీ ప్రాణంతో. ఈ కట్టులు, ఈ బంధులు నిన్ను చుట్టుముట్టినను, ఈ కట్టులు, ఈ బంధులు చుట్టుముట్టినను,
సహోదరి నిన్ను తీవ్రమైన మనస్తాపానికి గురి చేస్తున్నాయా? నీ ప్రాణం ఏం చెప్తుంది ఇలాంటి పరిస్థితుల్లో? తొందరపడొద్దు, నమ్ముకొని మౌనంగా ఉండమని చెప్పు ప్రభుకి. నీ కన్నీరు ప్రభు తుడుస్తాడు ఒకరోజు. నీ దుఃఖము నా దేవుడు సమాప్తం చేస్తాడు ఆయన. నీ పరిస్థితులను కూలపరుస్తాడు ఆయన. ఈ రోజు నేను బాధ పెడుతున్న వీక మీద ఎప్పుడు ఉండకుండా ప్రభు చేయగలుగుతాడు. చేతులే దేవుడు బలపరుచునుగాక. మా ప్రాణం చెప్పుకోవాలో మీరు వాళ్ళతో మాట్లాడరయ్యా. మమ్మల్ని మేము ఎలా పురుకొలుపుకోవాలో మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. కొన్నిసార్లు ఎవరు ఉండరయ్యా, మాకు ప్రోత్సహించేవారు, బలపరిచేవారు. మమ్మల్ని మేము ఈ ఆధ్యాత్మికమైన విశ్వాస యాత్రలో మమ్మల్ని మేము బలపరుచుకొని, మమ్మల్ని మేము పుంజుకొని, మమ్మల్ని మేము ప్రేరణ పొందుకొని, మమ్మల్ని మేము పురుకొలుపుకొని నడుచుకోవడానికి ఏం చెప్పాలో మా ప్రాణంతో మాట్లాడవి ఈరోజు. మా ప్రాణంతో దెబోరాలా చెప్పుకోవాలయ్యా. ప్రాణమా బలము తెలుసుకొని పుంజుకొని సాగిపోమని చెప్పాలి. కోరవు కుమారుల ఇంకా రక్షణకర్త యెహోవా యందు నిరీక్షణ ఉంచు. యుద్ధ ఘోష వినపడుతుంది. సాధారణ వాడు చేయాల్సిన కనబడుతున్న సంగతులు దేవుడు రాకడ సమీపముందని తెలియజేస్తున్నాడు. ఇంకా నా పిల్లలకు జ్ఞానము లేదు అంటున్నాడు ప్రభు. అక్కడ బూర శబ్దం మోగానే ప్రాణమా ఎత్తబడాలని చెప్పు. ఆ రాజ్యానికి వెళ్ళిపోవాలని చెప్పు. ఆ యుగములు ప్రభుతో ఉండాలని చెప్పు. నీ ప్రాణంతో గొప్ప కార్యాలు చేయాలి. అనుభవాలు నడిపించుకోవాలని కడవరు ఈ విధానాల్లో కొనసాగి నడిపించబడగలిగే కార్యాలు తలపెట్టు. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్.